చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం సాధిస్తారా లేక ఏ పార్టీ ఓట్లను చీలుస్తారు అన్న చర్చ జోరుగా సాగుతుంది. అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గాని తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే బయటకు వచ్చానని ఇటీవలి వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణమోహన్ చెప్పారు. చంద్రబాబుపై తనకు అన్ని గౌరవాలు ఉన్నాయని, కానీ టీడీపీ సిద్ధాంతాలకు తాను సర్దుకోలేకపోతున్నానని చెప్పారు. వైసీపీలో కూడా జగన్ తనకు గౌరవం ఇచ్చారని, ఆయనతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని అన్నారు. కాంగ్రెస్ చీరాల అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ చీరాల సిట్టింగ్ ను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. త్వరలో చీరాలలో షర్మిలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలోనే ఆమంచి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఆమంచి పోటీతో చీరాలలో త్రిముఖ పోటీ ఉండే అవకాశము ఉంది. ఆయన బరిలో ఉంటే టీడీపీ, వైసీపీ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందన్న చర్చ స్థానికంగా సాగుతుంది. దీంతో త్రిముఖ పోటీలో ఆమంచి విజయం సాధిస్తారా లేక ఎవరికి నష్టం చేస్తారు అన్న విషయంపై స్పష్టత రావాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.